గౌతమ్ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఎందుకంటే తన భార్య బిడ్డ చల్లగా ఉండాలని దేవుడిని చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. దేవుడి దగ్గరున్న బొట్టు అహల్యకు పెట్టబోతుండగా వేరే రూమ్కి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఒక్క నిమిషం డాక్టర్ అని చెప్పేసి వెంటనే తన నుదుటి మీద బొట్టు పెడతాడు. అప్పుడు అహల్య ఈ విధంగా అంటుంది, గౌతమ్ గారు నాకు చాలా భయంగా ఉందండి, మీరు నా పక్కన ఉంటారు కదా అని అంటుండగా, ఖచ్చితంగా ఉంటాను అహల్య గారు, కానీ మీరు మాత్రం కంగారు పడద్దు అని విధంగా అంటూ ఉంటారు. ఇక ఈలోపు గౌతమ్ లోపల తీసుకెళ్ళాలి, టైం అవుతుందని నీలిమ డాక్టర్ అంటుంది. సరే మేడం అని చెప్పేసి లోపలికి ఇక తీసుకెళ్తారు. ఈలోపు తనకి ఆపరేషన్ జరిగే సిచ్యువేషన్ ఉంటుంది. కాకపోతే తనకి లోపల తీసుకెళ్ళిన టైంలో ఆపరేషన్ జరిగితే ఇక తన కడుపులో బిడ్డ లేకపోతే అహల్య ఇద్దరిట్లో ఒకరే బ్రతుకుతారని నీలిమకు అర్థమవుతుంది. ఇక మరోవైపు ఈ ఆపరేషన్ జరిగితే ఒకవేళ అహల్య లేకపోతే అహల్య బిడ్డ బ్రతుకుతారు, ఎవరో ఒకరై ఉంటారు కదా, అసలు వాళ్ళిద్దరు లేకుండా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి అతిథి బాగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలి అని అంటుండగా ఈలోపు ఇక వెంటనే ఆపరేషన్ జరిగే లోపల ఇక లైట్స్ అన్నీ వేస్తారు కదా, ఆ లైట్స్ లేకుంటే ఆపరేషన్ జరగదు అని చెప్పేసి వెంటనే పెద్ద మెయిన్ దగ్గరికి వెళ్తుంది. మెయిన్ దగ్గరున్న స్విచ్ బోర్డును తీసేస్తుంది. తీసేసరికి లోపల అహల్యను తీసుకెళ్తారు. కరెంటు పోతుంది. ఇదేంటి ఇలా కరెంటు పోయింది అని చెప్పేసి నీలిమ బయటకు వస్తుంది. కంగారుతో గౌతమ్ ఏమైంది మేడం అడుగుతాడు. కరెంటు పోయింది లోపల అనేసరికి జనరేటర్ ఉన్నది కదా, త్వరగా జనరేటర్ ఆన్ చేయమను అనేసరికి ఈలోపు జనరేటర్ దగ్గరికి వెళ్ళేసరికి జనరేటర్ వైర్లన్నీ తెగిపోతాయి, జనరేటర్ కూడా పనిచేయదు. ఇలా జరుగుతుంది అని చెప్పేసి కంగారు పడిపోయి గౌతమ్ లోపలికి వస్తాడు. అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు మేడం, జనరేటర్ ఆన్ కావట్లేదు, కరెంటు కూడా లేదు, హాస్పిటల్లో ఇలా ఫస్ట్ టైం అని అంటుండగా ఇప్పుడు ఎలా అని చెప్పేసి అంటుండగా ఇక అలా 2 అవర్స్ చాలా ఇబ్బంది పడిపోతుంది నీలిమ. కానీ ఆపరేషన్ జరిగే టైంలో దీనికి ఆల్రెడీ పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. స్టార్ట్ అవుతుండగా కరెంటు పోతుంది. కరెంటు పోయిన తర్వాత ఇక కాస్త నెమ్మదిగా అహల్య స్పృహలోకి వెళ్ళిపోతుంటుంది. ఇక్కడ బయట నిలబడ్డ అందరూ కంగారు పడిపోయి తన మునిమనుడు మాత్రం బ్రతికుండాలే, అహల్య బ్రతకున్నా పర్లేదన్నట్టు మనసులో మొక్కుతుంది. ఇక్కడ యామిని ఇక అతిథిని అడుగుతుంది, ఏం చేసావు బేబీ, హాస్పిటల్ అంతా కరెంటు పోయింది. నేనే చేశాను మమ్మీ. అతిథి అనుకున్నది కరెక్ట్గా చేస్తుంది కదా, అహల్య బ్రతకూడదు. ఇక గౌతమ్కి అహల్యకు ఎలాంటి దూరం చేయించానో అదే చేశాను. దాని ప్రాణాలు పోతేనే కదా నేను గౌతమ్ హ్యాపీగా ఉండి అప్పుడు గౌతమ్ నా మెడలో 3 ముళ్ళు వేస్తాడు అని అంటుండగా, ఎలా అయితేంది బేబీ, నువ్వు ఒక ప్లాన్ చేసావు కదా, ఆ ప్లాన్లో వాళ్ళిద్దరు ప్రాణాలు పోయినా పర్లేదు. ఇక్కడ మాత్రం ఇక గౌతమ్ కంగారు పడిపోతూ ఏదైతే అది జరిగింది మేడం, ప్లీజ్ మేడం ఆపరేషన్ చేసేయండి అని అంటుండగా ఇక ఆపరేషన్ చేస్తూ కరెక్ట్ కాదు, తన అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళడం తన ప్రాణానికే ప్రమాదం గౌతమ్. ఇక తనకి పెయిన్స్ వస్తున్నాయి కానీ అన్కాన్షియస్లో వెళ్ళిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదని ఇంజెక్షన్ ఇస్తుంది. ఆల్రెడీ స్పృహ తప్పుతుంది. గౌతమ్ తను ఎట్టి పరిస్థితుల్లో అన్కాన్షియస్తో వెళ్తే ఇక నేనేం చెప్పలేను. ఎలాగైనా సరే తను కళ్ళు తెరవాలి, తను పుష్ చేయాలి. ఇప్పుడు ఏదైనా అహల్య మీద ఆధారపడింది. తన బిడ్డను కాపాడుకుంటుందో చంపుకుంటుందో. అహల్య ఇది చూడు, నా వైపు చూడు, ఇది చూడు అహల్య, ఒకటి చెప్తున్నా అహల్య విను, కళ్ళు ముయ్యకు అహల్య, ఏదైనా నీ గుండె దైన మీదే ఉంది. ఇప్పుడు నువ్వు పుష్ చేస్తేనే బేబీ బయటకు వస్తాడు, లేకపోతే నీ బిడ్డను నువ్వే చంపుకున్నది అనుభవం. అర్థం చేసుకో అహల్య, ఏమాత్రం కళ్ళు ముయ్యకు అహల్య అని నీలిమ చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు గౌతమ్ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఏం చేయలేని పరిస్థితి, చాలా డీల్ అయిపోతాడు. పక్కన డాక్టర్స్ ఉంటారు, ప్రకాష్ కూడా ఉంటాడు. అరే గౌతమ్ నువ్వు టెన్షన్ పడకురా, నువ్వు టెన్షన్ పడితేనే అహల్య ఇంకా డీల్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు డాక్టర్వి, బట్ డాక్టర్ మాత్రమే ఆలోచించు, ఒక పేషెంట్కి భర్తలా కాదురా అనే విధంగా ప్రకాష్ అంటూనే ఉంటాడు. అహల్య ఇది చూడు, ఇక్కడ నేను గౌతమ్ నీ భర్తను, నా బిడ్డ బ్రతకాలి, నువ్వు బ్రతకాలి, నా భార్య ఖచ్చితంగా బ్రతకాలి అని ఇక తన చెంపల మీద కొడుతూ ఉంటాడు. గౌతమ్ గారు అని గట్టిగా మోస చేసి ఊపిరి ఒక్కసారి బొగబట్టి వదులుతుంది.
ఇక తనకి మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇక అహల్య, పుష్ చేయి అహల్య, నువ్వు అలా పుష్ చేస్తేనే బయటికి బేబీ వస్తాడు. నీ దాని మీద ఆధారపడింది. ఇప్పుడు ఏం చేసినా వేస్టే. కరెంటు కూడా లేదు అహల్య, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ప్లీజ్ అహల్య అనేసరికి ఇక తను పుష్ చేసి ఒక్కసారిగా మళ్ళీ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది. ఇక నీలిమకు అర్థం కాని పరిస్థితి, చాలా క్రిటికల్. పేషెంట్ చూస్తే అలా ఉంది. తను ఏం చేయలేని పరిస్థితి. తను కోమాలోకి వెళ్ళిపోతే కడుపులో బిడ్డ చనిపోతాడు. ఇక కంగారు పడిపోతూ ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు గౌతమ్ దేవుని మీద భారం వేసి అహల్య అని చెప్పేసి చెంపల మీద మళ్ళీ కొడుతూ ఉంటాడు. ఇక్కడ అతిథి మామ్ కాసేపట్లో డాక్టర్ బయటికి వచ్చి, సారీ అండి, తనని మేము బ్రతికించలేకపోయాం, తన కడుపులో బిడ్డ తను చనిపోయారు అనే విధంగా చెప్తుంది మామ్. ఎందుకంటే జనరేటర్ అక్కడ ఖరాబ్ అయింది, కరెంటు లేదు, ఆల్మోస్ట్ తనకి ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయాలంటే కరెంటు అట్లీస్ట్ జనరేటర్ మీదనే కావాలి. కానీ ఇప్పుడు ఆపరేషన్ టైం అయిపోయింది, తను పెయిన్స్ రావు, ఆల్రెడీ క్రిటికల్. అలాంటప్పుడు 2 దారులు మూసుకుపోయాయి కదా. కాసేపట్లో గౌతమ్ వచ్చి ఎవరి మీద పడాలనో ఏడవాలనో అర్థం కాక నా మీద వచ్చి పడి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు గౌతమ్కి నేను ధైర్యం చెప్పి నేనున్నాను, బాధ్యతలు నేను తీసుకుంటానని చెప్తాను మామ్. అదే కదా జరగబోయేది అని ఈ విధంగా అతిథి అంటూ ఉంటుంది. ఎలా అయితే అలా జరిగింది బేబ్, నువ్వు అనుకున్న కోరిక నెరవేరమని కదా నాకు కావాలి. అయినా ఆ అహల్య చస్తే ఏంటి బతుకుతే ఏంటి, అది బ్రతుకుతేనే మనకు ప్రాబ్లము, అది చస్తేనే గౌతమ్ మళ్ళీ నా వాడవుతాడు కదా అని అంటుండగా ఈలోపు ఇక దేవుడి మీద భారం వేసిన గౌతమ్ ఆ దేవుని రూపంలో ఇక ఇంద్ర తిరిగి వచ్చినట్టుగా ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఊపిరి బిగబెట్టి గట్టిగా పుష్ చేసరికి లోపలున్న ఇక బాబు బయటకు వచ్చేస్తాడు. వెంటనే తను స్పృహలోకి వెళ్ళిపోతుంది. బాబు పుడతాడు. ఒక్కసారిగా గౌతమ్ అని చెప్పేసి నీలిమ డాక్టర్ ఇక గౌతమ్ చేతిలో బాబును పెడుతుంది. ఆ బాబును చూసి గౌతమ్ కళ్ళల్లో సంతోషం, ఆనందం, అసలు చెప్పాలనంట పండగ. డాక్టర్ అహల్య 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 ఎలాంటి ప్రమాదం లేదు, తను షీఈస్ పర్ఫెక్ట్. ఇప్పుడు తనను ఇక అన్ని గండాల నుంచి నీ ప్రేమ కాపాడింది. ఆల్మోస్ట్ ఇక బాబు కూడా చాలా హెల్తీగా ఉన్నాడు అని విధంగా అన్న తర్వాత వెంటనే మీ వల్ల అనుకున్న కళ, నీ కళ కూడా నెరవేరింది అనేసరికి బాబుని ఎత్తుకొని బయటికి వచ్చేసరికి బాబు ఎంత సంతోషం అంటే మ్యాక్సిమం ఇంద్రలాగా కనిపిస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఆ బాబుని చూసిన గౌతమ్ చేతిలో ఒక్కసారిగా అతిథి ఇక యామిని షాక్ అయిపోతాడు. ఇక నాన్న, అమ్మ మీరు నానమ్మ అయ్యారు. ఇక నానమ్మ నువ్వు బామ్మయ్యావే, ఇదిగో నీ మునిమనుడు అనేసరికి ఎత్తుకొని బామ్మ చాలా మురిసిపోతుండగా అహల్య అహల్య ఇలా ఉంది గౌతమ్, తను కూడా ఓకే అనేసరికి అతిథి షాక్.